నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫేర్లో సత్తా చాటారు. జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలు, వినూత్న ఆవిష్కరణలతో అందరినీ మెప్పించారు విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను నిరూపించారు. అద్భుతమైన ప్రదర్శనలతో చిన్నారులు అందరినీ ఆకట్టుకుంటున్నారు. నల్గొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రానికి చెందిన మోడల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన రాష్ట్ర, జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి రూపొందించిన మోడల్స్ తో పలు విభాగాల్లో బహుమతులు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచారు. ఇప్పుడు ఈ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను జాతీయ స్థాయిలో కనబరచనున్నారు. To be the part of Model School Nidamanur, and even in the future also I can promise that we can do wonders. And as we are having Atal Tinkering Lab, as long as our physics sir is there, Valasani Saidulu, and we can do wonders in the Atal Tinkering Lab. We got a lot of confidence because he himself learns and teaches our students. That is why we are very happy and feel proud of our staff and students. సీనియర్స్ విభాగంలో 10వ తరగతి విద్యార్థి వెంకట్ ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో భూమి కొలతలను కొలిచే పరికరాన్ని రూపొందించి ప్రతిభను చాటగా జాతీయ స్థాయిలో ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. జూనియర్స్ విభాగంలో 8వ తరగతి విద్యార్థి పవన్ కుమార్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ కంట్రోల్ ఎగ్జిట్ కు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. రాష్ట్ర స్థాయిలో నిడమనూరు విద్యార్థులు సత్తా చాటారు. ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది ఉండడం జరిగింది. సో దానికి నేను ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను. సో ఈ ల్యాబ్లో ఉన్న ఆపరేటర్స్ అన్నిటి గురించి మేము ఫస్ట్ ప్రాథమికంగా అన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయి అనేది, వాటికి ఆర్డినో ఐఓటీ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తాయి, వాటికి కోడింగ్ ఎలా నేర్పించాలి అనే విషయాన్ని మేము నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత మేము స్కూల్లో ఒక క్లబ్ ఏర్పాటు చేసాం, స్కూల్ ఇన్నోవేషన్ క్లబ్ అనేది. ఆ క్లబ్లో ఒక 20-30 మంది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకున్నాము. అట్లా జాయిన్ చేసుకున్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వివిధ ఐడియాలు ఇస్తారు. సమాజంలో ఉన్న వివిధ రకాల ప్రజలు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి మాకు కొన్ని ఐడియాస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఐడియాస్లో కొన్ని మంచి ఐడియాస్ తీసుకొని వాటిని మేము ప్రాజెక్టులుగా మలచడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. విద్యార్థులు తీసుకొచ్చిన ఐడియాకి మేము ఏం చేస్తామంటే మాకున్న కాంపోనెంట్స్ తోటి ఉపయోగించి, మాకున్న ఆర్డినో ప్రోగ్రామ్స్, ఐఓటీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని ఉపయోగించి కోడ్ చేసేస్తాం. ఆ కోడ్ని కనెక్షన్స్ ద్వారా మేము ఒక మంచి ప్రాజెక్ట్ని మనం తయారు చేస్తాం. ఆ విధంగా ఈ స్కూల్లో మనం దగ్గర ఒక 30-40 ప్రాజెక్ట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. దాంట్లో ఉన్న మంచి ప్రాజెక్ట్స్లో ఒక 10 ప్రాజెక్ట్స్ని మేము లాస్ట్ ఇయర్ జనవరిలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ మా ప్రాజెక్టులని చాలామంది అప్రిషియేట్ చేయడం జరిగింది. సీనియర్ విభాగంలో వెంకట్ రూపొందించిన మెజర్మెంట్ ఆఫ్ క్వాడ్రిలాటరల్ ప్లాట్ ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి దక్కింది. ఇదే పాఠశాల నుంచి జిల్లా స్థాయిలో అనేక ప్రదర్శనలు చేసిన స్టూడెంట్స్ మరిన్ని విజయాలు సాధించారు. 2025 NMMS స్కాలర్షిప్ కు 5గురు ఎంపికవడంతో పాటు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 12 మంది ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ స్కూల్లో సైన్స్ టీచర్ సైదులు విద్యార్థులను ప్రోత్సహించడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని స్టూడెంట్స్ తెలిపారు. ఆల్కహాల్ డిటెక్టర్ నేను తయారు చేసిన ప్రాజెక్టు, అది డిస్టిక్ లెవెల్లో సైన్స్ ఫేర్కి వెళ్ళింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మేము స్టేట్ లెవెల్కి వెళ్ళాం. ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్లో వచ్చింది. మాకు ఈ అటల్ ల్యాబ్లో చాలా ప్రాజెక్ట్స్ చేశాం. ఆల్కహాల్ డిటెక్టర్, ఆపరేటర్స్, ఆర్డినో, ఎల్సిడి, రిలే మాడ్యూల్, మోటార్. సైన్స్ ఫెయిర్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈ విద్యార్థులందరినీ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అభినందించారు. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలను కల్పించి మరిన్ని విజయాలు సాధించే విధంగా ప్రోత్సహించాలంటూ ఉపాధ్యాయులను ఆదేశించారు కలెక్టర్. సైన్స్ ఫేర్తో పాటు చదువులోనూ ముందున్నారు ఈ పాఠశాల విద్యార్థులు. ఇంటర్ ఫలితాల్లో యజ్ఞేష్ 985 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం, అండర్-19 కబడ్డీలో పవన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక, అండర్-17 కబడ్డీలో గణేష్ జాతీయ స్థాయిలో కాంస్య పథకం, అత్యుత్తమ అటల్ టింకరింగ్ ల్యాబ్గా గుర్తింపు, ఇలా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంటోంది ఈ పాఠశాల. My project name is measuring the area of quadrilateral plot using Arduino. అయితే మేము ఈ ప్రాజెక్ట్ని ఎలా కనుక్కున్నామంటే చుట్టుపక్కల చిన్న ప్రాజెక్ట్స్ అంటే చిన్న ఏరియాస్, చిన్న ప్లాట్స్ని కనుక్కోవాలంటే చాలా కష్టంగా అవుతుంది. దానికి లేబరర్స్ ఇంకా చాలా పైసలు అంటే మనీ అలాంటివి కావాల్సి వస్తుంది. అండ్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ లెక్క ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ని మేము ఎలా కనుక్కున్నామంటే ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్తోని యూజ్ చేస్తామో, ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే తక్కువ కాస్ట్తోని అలాగే టైం టేకింగ్ కాకుండా ఎలాంటి వర్కర్స్ అవసరం లేకుండా
ఈజీగా చిన్న చిన్న ప్లాట్స్ యొక్క ఏరియాని కనుక్కుంటుంది. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు అంబులెన్స్లో ఎమర్జెన్సీ కేసెస్ ఉండి కూడా వాళ్ళు చనిపోతారు కదా. సో దాన్ని కొంచెం ప్రివెంట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఐడియా వచ్చిందనమాట. ఈ ఐడియా రాగానే మా ఫిజిక్స్ సార్ సైదుల్ సార్తో డిస్కస్ చేసినాం అనమాట, ఒక డిబేట్ లాగా పెట్టి. సో దానికి కూడా సార్ ఇంకా ఎక్స్ట్రాగా ఎట్లా దీన్ని ఇంకా ఎక్కువ స్మార్ట్గా ఎట్లా చేయొచ్చు అని ఐడియాస్ ఇచ్చి మమ్మల్ని కూడా మోటివేట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడానికి సార్ చాలా హెల్ప్ఫుల్. చెప్పాలంటే ఒక ఫౌండేషన్ అంటే మేము ఇట్లా చేయడానికి కారణం సారే అనమాట. గ్రామీణ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభకు ఇది నిదర్శనమని అభినందిస్తున్నారు స్థానికులు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థానాల్లో మెరుస్తుండడం గర్వకారణమని తెలిపారు టీచర్స్. సైన్స్, క్రీడలు, విద్యారంగాల్లో నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు సాధిస్తున్న విజయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు విద్యార్థుల తల్లిదండ్రులు. మా బాబు ఇట భూమిని కొలవటాన్ని ఒక సైన్స్ ఫేర్లో సెలెక్ట్ కావటం చాలా సంతోషంగా ఉంది నాకు. అందులో డిస్టిక్లో ఫస్ట్ సెలెక్ట్ అయ్యాడు, స్టేట్లో తర్వాత సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కానీ, వాళ్ళ సైదుల్ సార్ కానీ, ఉపాధ్యాయులు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా అవకాశాలు లభిస్తే అద్భుతాలు సృష్టించగలరని మరోసారి నిరూపించారు నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని చెప్పారు టీచర్స్.